బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బండి సంజయ్ జన్మదిన వేడుక సందర్భంగా నిరుపేద విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న వారికి పార్లమెంట్ పరిధిలో సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బండి సంజయ్ సామాన్య కార్యకర్త నుండి నేడు ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారంటే ఒక బీజేపీలోనే సాధ్యమని అన్నారు. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. రానున్న స్థానిక సంస్థలు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి స్థానిక సంస్థల బీజేపీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహరాజు, ఆదిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కొండారెడ్డి, మారం తిరుపతి రెడ్డి, ఉడత కుమార్ యాదవ్, పర్లపల్లి స్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు వినవంక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాం. ఆయన బర్త్డే సందర్భంగా పేదల గురించి ఆలోచించి నియోజకవర్గంలో ఏం చేస్తే బాగుంటుంది, నా బర్త్డే కానుకగా ఏమిస్తే బాగుంటుందన్న ఆలోచన కొద్దీ పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ, పేద విద్యార్థులకు కిట్టు పంపిణీ, మోడీ కిట్టు అని వాళ్ళకు బ్యాగు, బుక్స్ పంపిణీ శ్రీకారం చుట్టుకున్నాడు ఈ బర్త్డే నుంచే. కాబట్టి వారు వీళ్ళందరి ఆశీస్సులతోని 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ వినవంక మండల శాఖ నుంచి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వారి ప్రస్థానం మొదలుపెట్టి ఏబీవీపీలో ఆర్గనైజేషన్ నేర్చుకొని డైరెక్టర్గా విజయం సాధించి కార్పొరేటర్గా మళ్ళీ మరోసారి విజయం సాధించి ఈరోజు కేంద్రగా గెలిచి ఈరోజు రెండోసారి గెలిచి కేంద్ర మంత్రివర్యులుగా అభివృద్ధి చెందినటువంటి సామాన్య కార్యకర్త ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదగడం వారి నాయకత్వ లక్షణానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు సామాన్యుల కష్ట నష్టాలు ఏంటో తెలుసుకున్న నాయకుడు కాబట్టి ఈరోజు ప్రతి పేద విద్యార్థి చదువుకోవడం కోసం డ్రాప్ అవుట్ అనేది లేకుండా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో వారికి ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి వారి విద్యా బోధనకు ఉపయోగపడాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈరోజు వారి కానుకగా ఈరోజు మన ప్రతి పాఠశాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త పనిచేస్తే ఈరోజు కేంద్రంలో కాకుండా రాష్ట్రంలో కూడా అధికారం రావడానికి వారు కూడా ప్రతి కార్యకర్తను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. ఎందుకంటే స్థానిక గ్రామ పంచాయతీని కానీ, ఎంపీటీసీని కానీ, జెడ్పీటీసీని కానీ గెలిపించుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అందరం సంయుక్తంగా పనిచేసి పార్టీని అధికారం తీసుకురావాలని, వారికి ఇలాంటి పుట్టినరోజులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో వెనువెంక మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారికి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.